అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతన విధానంలో పూతరేకులు తయారీ డెమో ప్రారంభించారు. ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఆత్రేయపురం రావిచెట్టు సెంటర్ వద్ద ఈ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు, ఉభయ గోదావరి జిల్లాల ఫుడ్ ప్రాసెసింగ్ జనరల్ మేనేజర్ మారుతి దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు పాల్గొని పూతరేకుల తయారీపై అవగాహన కల్పించారు. అంటే ఆహార పరిశ్రమలు చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే రాష్ట్రంలో ఉన్న ఆహార పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి ఎట్లా చేయాలి, వాళ్ళకున్న శ్రమను ఎట్లా తగ్గించాలి, వాళ్ళకున్న పెట్టుబడి లక్ష్యాలను కానీ పెట్టుబడి అవసరాలను కానీ ఎలా తీర్చాలి అనే దాని మీద పనిచేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంస్థ ఇది ఏమ్మా. సో దీంట్లో ఏంటంటే నేను గోదావరి జిల్లాలకి అంటే ఇదివరకు ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలు అయ్యాయి కదా, ఈ గోదావరి జిల్లాలకి నేను జోనల్ మేనేజర్ కింద పనిచేస్తున్నానమ్మా. ఈ క్రమంలో ఏంటంటే ఈ పూతరేకుల వ్యాపారస్తులు దగ్గరగా చూడడం జరిగింది, వాళ్ళ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి చూడడం జరిగింది, తద్వారా వచ్చే సమస్యలు ఏంటన్నది చూడడం జరిగింది, ఇవన్నీ చూడడం జరిగింది. జరిగినప్పుడు ఏమనుకున్నామంటే దీనికి ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టు ఎప్పుడు సాంప్రదాయ పద్ధతిలోనే ఉండడం అంటే ఇప్పుడు మనం కట్టెపై నుంచి గ్యాస్ స్టవ్కి వచ్చాం, గ్యాస్ స్టవ్ నుంచి ఇండక్షన్ స్టవ్కి వచ్చాం, ఇండక్షన్ అలా పెరుగుతూనే ఉన్నాం కదా. అలాగా మనం ప్రతి రంగంలోనూ ఎంతో కొంత అభివృద్ధి జరుగుతూనే ఉండాలి. సో అది ఎలా ఉండాలి, మన శ్రమను తగ్గించే విధంగా ఉండాలి, మనం సులువుగా పనిని చేసుకోగలిగేలా ఉండాలి, మనకి పనిని అత్యంత సులువు చేసే విధంగా ఉండాలి. సో ఇవన్నీ ఆలోచించుకుని మేము ఏంటంటే కోల్కతాలో ఒక కంపెనీని సంప్రదించడం జరిగింది, ఇలాంటిది ఏమన్నా కుదురుతుందా అని. అందిపుచ్చుకుని ఎంతగా ఇబ్బంది లేకుండా అలాగే మీరు లాభదాయకంగా ఉన్నారనే ఉద్దేశంతో కలకత్తా వారి సౌజన్యంతో మన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ వారు మహిళల గురించి ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్ని డెమో గురించి చూపించి ఇది అంటే మన తీసి ప్రోత్సహించి మన సీట్గా ఇది కూడా డెవలప్ చేయడం జరిగింది అంటారు. కాబట్టి మీరు రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని అందించుకుని ఎంత ఇష్యూ లేకుండా మరింత మీరు అభివృద్ధి చెంది ప్రాఫిటబుల్గా ఉండే బిజినెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఆత్మకృతిలో కాకుండా ప్రతిదానికి మనం ముందుకెళ్తున్నామంటే వాళ్ళు తయారు చేసేటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. రోజు 500 సంపాదించుకున్న వాళ్ళు 1000 రూపాయలు సంపాదించుకోవాలి, 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 2000 సంపాదించుకోవాలి. అలా మనం మహిళలు బాగా వృద్ధి పొందితే ఈ భారతదేశం కూడా వృద్ధి పొందుతుంది. ఆ విధంగా అందుకే ఏ ప్రభుత్వం అయినా, మోడీ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా ఇవాళ మహిళలకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు.